హైదరాబాద్ నగరంలోని ప్రముఖ 5 స్టార్ హోటల్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఒక పబ్లో డ్రగ్స్కు సంబంధించి ఒక పార్టీ జరుగుతున్నట్టు పోలీసులకు ఉన్నటువంటి సమాచారంతో పోలీసులు వెళ్ళి దానిపైన రైడ్ చేసి చాలామందిని పట్టుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆ ఫుడ్డింగ్ అండ్ మింక్ అనేటటువంటి పబ్కు సంబంధించి దాని నిర్వాహకుడు ఉప్పల అభిషేక్, ఈయన ఉప్పల శారద అని మన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ నాయకురాలు ఉప్పల శారద వాళ్ళ కొడుకు ఉప్పల అభిషేక్, ఈయననే ఆ పబ్ నిర్వాహకుడు. ఉప్పల అభిషేక్ అని చెప్పి ఉప్పల శారద అనేటటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు యొక్క అబ్బాయి. ఈ ఉప్పల శారద గారు 2018లో ఖమ్మం అసెంబ్లీ నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ కూడా చేసినారు. సో భారతీయ జనతా పార్టీలో ప్రముఖ నాయకురాలు ఉప్పల శారద గారి అబ్బాయి ఉప్పల అభిషేక్, ఈయననే ఫుడ్డింగ్ అండ్ మింక్ అనేటటువంటి పబ్ నిర్వాహకుడు. సో ఆయనకు సంబంధించినటువంటి ఫొటోస్, వాళ్ళ అమ్మగారితోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి ఫోటోలు, భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా అభిషేక్ వ్యవహరిస్తున్నటువంటి, ప్రచారాలు నిర్వహిస్తున్నటువంటి, పనిచేస్తున్నటువంటి, కండువా కప్పుకొని బాజాప్తగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, యువ నాయకుడిగా ఆయన తిరుగుతున్నటువంటి ఫోటోలు ఇవాళ మీడియా సమావేశం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక వ్యక్తి దాంట్లో ప్రణయ్ రెడ్డి, సూదిని ప్రణయ్ రెడ్డి అని చెప్పి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యొక్క మేనల్లుడు. ఈ ఫోటోలో రెడ్డి యొక్క మేనల్లుడు సూదిని ప్రణయ్ రెడ్డి. ఇంకొక ఫోటోలో చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి ఆయనను ప్రోత్సహిస్తూ ఆయన వెనక నిలబడితే ఈయన ప్రజలకు అభివాదం చేస్తున్నాడు, దండం పెడుతున్నాడు, నమస్కారం చేస్తున్నాడు. ఈ ఫోటోలు మీ అందరికి కూడా ఇస్తాను. దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే ఈ రెండు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల పిల్లలు అక్కడ జరిగినటువంటి వ్యవహారంలో, అక్కడ జరిగినటువంటి దాంట్లో వాళ్ళు సుస్పష్టంగా పాల్గొన్నట్టుగా చాలా క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి రైడ్ జరిగిన తర్వాత పోలీసులు ఏదైతే లిస్టు తయారు చేసిరో అక్కడ ఎవరెవరు ఉన్నారో అనేటటువంటి దానికి సంబంధించి దాంట్లో 24వ పేరు సూదిని ప్రణయ్ రెడ్డి పేరు ఉంది. పోలీసులు రిలీజ్ చేసినటువంటి లిస్టులో 24వ పేరు సూదిని ప్రణయ్ రెడ్డిది ఉంది. అదేవిధంగా పబ్ నిర్వాహకుడే ఉప్పల అభిషేక్ అనేటటువంటి విషయాన్ని ఆల్రెడీ చెప్పి ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా లిస్టులో ఆయన పేరు కూడా ఉంది. ఇక గతంలో నుంచి మనం చూస్తూనే ఉన్నాం, చాలా సందర్భాల్లో డ్రగ్స్ విషయం వచ్చేసరికి మొత్తం భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కడు ఇంతింత ఎగిరి మాట్లాడతారు. షూట్ చేయాలి, ఉరి తీయాలి, టెస్టులు నిర్వహించాలి. మరి ఇప్పుడు ఎవరిని షూట్ చేయాలి, ఎవరిని ఉరి తీయాలి, ఎవరికి టెస్టులు నిర్వహించాలో ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సైకో సంజయ్ సమాధానం చెప్పాలి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీఫ్ రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన సమాధానం చెప్పాలి. ఒకలేమో రేవంత్ రెడ్డి మేనల్లుడు, ఇంకొకరేమో భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకురాలి కొడుకు పబ్ నిర్వాహకుడు. మొత్తం అక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల పిల్లలు మొత్తం వాళ్ళే. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజానీకం ముందర వాస్తవాలను మేము ఈ మీడియా సమావేశం ద్వారా పెడతా ఉన్నాం. డ్రగ్స్ కల్చర్, ఈ డ్రగ్స్ యొక్క సంస్కృతి, ఈ విచ్చలవిడితనం, ఈ విశృంఖలత్వం ఉన్నదే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ పిల్లల లోపల ఉన్నదనేది ఈ ఫోటోలు చూసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఇంకా బుకాయించుడు, అడ్డదిడ్డంగా మాట్లాడు, ఇవన్నీ బంద్ చేయాలి. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇటువంటివి చేయకుండా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తే మంచిది. లేకపోయినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఈ రెండు జాతీయ పార్టీల నాయకులను వాళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్తారు. వాళ్ళని ఎట్లా చూడాలో అట్లనే చూస్తారు. ముఖ్యంగా ఆధారాలతో సహా మేము బయట పెడుతున్నాం. ఒక ఆయన రేవంత్ రెడ్డి మేనల్లుడు, ఇంకొక ఆమె
ఉప్పల శారదాని సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకురాలి యొక్క కొడుకు ఉప్పల అభిషేక్ ఆ పబ్ నిర్వాహకుడు. ఇక చాలా మంది నాయకుల పిల్లలు ఉన్నారని చెప్పి అంటున్నారు. మొత్తం వివరాలు పూర్తి స్థాయిలో బయటకు రావాల్సింది ఉంది. అవన్నీ బయటకు వచ్చిన తర్వాత మేము కూడా మాట్లాడతాం. ఇవాళ పోలీసులు కూడా ఆల్రెడీ ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో వీళ్ళను కస్టడీకి కోరుతూ కొంతమందిని పిటిషన్ వేసినారు. వాళ్ళని కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత ఇంకా చాలా విషయాలు కూడా భవిష్యత్తులో బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రెండు పార్టీలు వాళ్ళ నాయకులు వాళ్ళు చేస్తున్నటువంటి చిల్లర వ్యవహారాలు ఏందో ఈ అంశంలో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదో సామెత ఉంటుంది, చెప్పేటి శ్రీరంగ నీతులు సొచ్చేటి అవేవో గుడిసెలు అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడితే నీతులు చెప్తాడు. రేవంత్ రెడ్డి మేనల్లుడు దొరికిండు. మరి మాట్లాడితే రేవంత్ రెడ్డి షూట్ చేయాలి ఉరి తీయాలంటాడు. ఇప్పుడు ఎవరిని ఉరి తీసుడు, ఎవరిని షూట్ చేసుడు? నీ మేనల్లున్నా కాబట్టి మాట్లాడితే నీతులు చెప్పేటటువంటి వీళ్ళు ఇవాళ వాళ్ళే దొరుకుతున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకుండా పద్ధతిగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ మంచిగా ఉంటుంది. ఇంకా ప్రభుత్వము చిత్తశుద్ధితో ఇటువంటి పని చేస్తుంటే ఆ సైకో సంజయ్ ఏదో ప్రెస్ మీట్ పెడతాడు, ఈ పిసిసి చీపు ఈయనేదో మాట్లాడతాడు. ఇవాళ మద్యం మత్తులో, డ్రగ్స్ మత్తులో, గంజాయి మత్తులో జోగుతున్నది, సాగుతున్నది, ఊగుతున్నది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ పిల్లలే, స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు వీళ్ళ ప్రెస్ మీట్లు చూస్తే కూడా అనిపిస్తుంది వీళ్ళు ఏమైనా మత్తులోనే మాట్లాడుతున్నారా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒకటి మాట్లాడబోయి ఇంకేదేదో మాట్లాడుతుంటారు. మొన్న చూసినాం, వరి పంట వేయాలంటాడు ఆయన, కొనిపిస్తాం బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో అంటాడు ఆయన, మళ్ళీ ఇవాళ మేము అనలేమని అంటాడు. అంటే వీళ్ళు మత్తులో ఉండి మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. అట్లనే ఈయన చీపు కూడా, ఆయన ముందోటి మాట్లాడతాడు, తర్వాత తోటి మాట్లాడతాడు, ఎప్పుడేం మాట్లాడతాడు ఏమో ఆయన మాటలు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు పూర్తిగా డ్రగ్స్ మత్తులో ఊగుతున్నారు, గంజాయి మత్తులో సాగుతున్నారు, జోగుతున్నారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా బంద్ చేసుకోవాలి, లేకపోతే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. నెక్స్ట్ ఇవాళ రేపు నేను కూడా ఫైల్ చేయబోతున్నా. ఇప్పుడు కోతి కొబ్బరి సిప్ప దొరికినట్టు వాడు ఒకడు ఉన్నాడు వాళ్ళ దగ్గర కాపలాదారు, వాళ్ళ ఎంగిల్ మెతుకులకో లేకపోతే తినేసిన బొక్కలకో ఆశపడేటోడు ఎవడో ఉన్నాడు. వాడు మాట్లాడినంత నాకు తెలియదు. 2 రోజుల నుంచి నేనేదో ఇక్కడ ఢిల్లీలో మా పార్టీ సమావేశాలు మా నాయకుని కలిసేది, దాంట్లో నేను కొంచెం బిజీగా ఉన్నా. నేను ఇప్పుడు ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఏదైతే పబ్బు మీరు దాడి చేసిండ్రో, మీరు 24 గంటల మద్యం సరఫరాకి మీరు అనుమతి ఇచ్చిండ్రా లేదా? ఎక్కడైనా రాత్రి 11:30 తర్వాత బార్లు కానీ వైన్ షాపులు కానీ ఏవైనా ముయ్యాలి. 24 గంటలు మద్యం అమ్ముకోవడానికి లైసెన్స్ ఇచ్చింది మీరే, రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది మీరే. అక్కడ డ్రగ్స్ వాడినరా ఇంకోటి వాడినరా తేల్చాల్సింది మీరే. అక్కడ రేడ్ వేసి పట్టుకున్నది మీరే. అందులో 125 మంది ఉండరా, 142 ఉండరా, లేకపోతే మీరు కొంతమందిని తప్పించిందా, కొంతమంది పేర్లు పొందుపరచడం కానీ లేకపోతే తొలగించడం కానీ చేసిందా మాకు తెలియదు. అందులో మీరు రాసిన దాంట్లో సూదిని ప్రణయ్ రెడ్డి అని ఉన్నాడని మీరే చెప్పారు. అతను పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. రాత్రి 2 గంటలకు తీసుకెళ్తే పొద్దుగాల 9కో 10కో ఎప్పుడో ఇచ్చిపెట్టారు అని చెప్తారు. మేము ఎవరమన్నా మా కుటుంబ సభ్యులం కానీ నేను కానీ మా వాడు ఉన్నాడు అతన్ని విడిచిపెట్టండి అని మేమేమన్నా అడిగినామా? అతన్ని తప్పించమని మేమేమన్నా మిమ్మల్ని ఒత్తిడి చేసినామా? మీరే పట్టుకపోయారు. మీరక్కడ వాళ్ళ నుంచి నమూనాలు సేకరించడానికి అవకాశం ఉండే. 142 మందిని మీరు ముద్దాయిలుగా చూపించినప్పుడు 142 మందిని గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ నిమ్స్ హాస్పిటల్ కానీ తీసుకెళ్లి వాళ్ళ వెంట్రుకలు వాళ్ళ రక్తము వాళ్ళకి సంబంధించిన నమూనాలు సేకరించి ఎవరెవరి మాదక ద్రవ్యాలు వినియోగించినో ల్యాబ్లకు పంపించి పరీక్షలు చేసే అధికారము అవకాశం మీ చేతిలో ఉండే. ఉదయం 10 వరకు పెట్టి ఎవరిని నమూనాలు సేకరించకుండా అందరినీ విడుదల చేసిందంటేనే దీని వెనకాల ఉన్న కుట్ర కోణాన్ని ఆలోచన చేయండి. నిజంగా ఎవరైతే డ్రగ్స్ వినియోగించినరో ఈ నమూనాలు సేకరిస్తే వాళ్ళు పట్టుబడతారు. కాబట్టి వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని కేటీఆర్ గారు అధికారులకు ఫోన్ చేసి చూసి చూడనట్టు పొమ్మని అంటే ఆ అధికారులు ఇప్పుడు మొత్తం మీడియాకు తెలిసిపోయింది, ప్రతిపక్షాలకు తెలిసిపోయింది. మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారి కేసులు ఫాలో అప్ చేస్తుండు, మా మీద ఒత్తిడి ఉన్నది, మేము ఎవరిని పంపించే పరిస్థితి లేదని ఆ ప్రత్యేక అధికారి కేటీఆర్కు చెప్పిండా లేదా? నేను అడిగేది ఏంటంటే నా తమ్ముడు ఉండని, నా బిడ్డ ఉండని, నా కొడుకు ఉండని, నా మేనల్లుడు ఉండని
నిన్ను శిక్షించొద్దని ఎవడన్నా అడిగిండా? వాళ్ళ నుంచి నమూనాలు సేకరించొద్దని మేము ఎవరన్నా అభ్యంతరం పెట్టినామా? ఇవాళ కూడా నేను చెప్తున్నా, మీరు సొల్లు మాటలు మాని చిల్లర ఆరోపణలు పక్కన పెట్టి ఇవాళ కూడా మా పిల్లలు ఎవరెవరి మీద నీకు అనుమానం ఉందో వాళ్ళందరి పేర్లు లిస్టి నేనే ఎంబడుండి నువ్వు ఏ ఆసుపత్రికి చెప్తే ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆర్ ఎనీ అదర్ హాస్పిటల్ మా పిల్లలందరినీ తీసుకొచ్చి లైన్లో నించోబెట్టి వెంట్రుకలు అదేవిధంగా రక్త నమూనాలు నీకేం కావాలంటే అవి నేను ఇప్పిస్తా. నేను వేరే కండిషన్ కూడా పెడతాను. అన్కండిషనల్గా మా కుటుంబ సభ్యులు మా బంధువులు ఎవరున్నా ఇవాళ నువ్వు ఆరోపణ చేస్తున్న మా మేనల్లుడు అంటున్నావు కదా, నేను మేనల్లుడా కాదా కూడా నేను వివరించదలుచుకుని నా బంధువు అన్నావు కదా. ఎస్, ప్రజాప్రతినిధిగా నాకు బాధ్యత ఉంది. ఈ సమాజంలో యువకులను కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. గత 8 సంవత్సరాలుగా నిరంతరం డ్రగ్స్కు వ్యతిరేకంగా కొట్లాడుతున్నది నేను, పప్పులకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నది నేను, డిస్కో పార్టీలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నది నేను. టైమ్ అండ్ అగైన్ మీరు ఈ డ్రగ్స్ అండ్ ఈ పప్పుల కల్చర్కి మీరు అనుమతులు ఇచ్చిన దాని మీద కొట్లాడింది నేను. నాకు నైతిక బాధ్యత ఉన్నది. నువ్వు నా బంధువుల పేర్లు ఎవరైతే తీసుకున్నావు వాళ్ళందరి నమూనాలు ఇప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు నమూనాలు సేకరించి నువ్వు నిగ్గు తెచ్చు. ఈ 142 మందిని నీకు రెడ్ హ్యాండెడ్గా దొరికింది అంటున్నావు, పోలీస్ స్టేషన్కి పట్టుకుపోయినావు, వాళ్ళ నమూనాలు సేకరించుకుంటూ ఇడిచిపెట్టినామంటే దీంట్లో మీకు కావాల్సిన వాళ్ళు ఎవరెవరో ఉన్నారు. వాళ్ళు డ్రగ్స్ వినియోగిస్తున్నారు కాబట్టి శాంపిల్స్ తీసుకుంటే వాళ్ళు దొరికిపోతారని చెప్పి అందరినీ కట్ట బయటికి పంపించి ఇవాళ మాలాకటోళ్ళ మీద ఆరోపణ చేసి శునకానందం పొందుతున్నారు. నా బంధువు అని నువ్వే అంటున్నావు, అందులో దొరికిందా నువ్వే అంటున్నావు. నిన్ను విచారణ చేయొద్దని ఏ గాడిద అడ్డం పడ్డది? ఈ గాడిదలకు ఆరోపణ చేసే ముందు ఆలోచన చేయాలి, బుర్ర ఉపయోగించాలి. మేము ఎవరన్నా నీ దగ్గరకు వచ్చినామా ఇడవమని? ఇప్పుడు కూడా చెప్తున్నా నేను స్పష్టంగా, మా పిల్లల మీద ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చినాయో మేము నమూనాలు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం, మా పిల్లలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నీకు దమ్ముందా నమూనాలు సేకరించి విచారణ చేయడానికి? అదే సందర్భంలో ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా. మీరు వెనకటికి ఎవడో యుద్ధం చేయడానికి సికండీని అడ్డం పెట్టుకున్నాడంట. సికండీలను అడ్డం పెట్టుకోకు, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళ పిల్లలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని అడ్డం పెట్టుకో నాతో నేంద్రా రాజకీయం చేసే చిల్లర నాయలారా. ఆ పిల్లలు ఏంది, వాళ్ళు చదువుకున్న పిల్లలు. నువ్వు 24 గంటలు పప్పు పర్మిషన్ ఇస్తే ఎక్కడైనా పార్టీకి పోతే డ్రగ్స్ తీసుకునేటోడు ఉంటాడు, మందు తాగేటోడు ఉంటాడు, భోజనం చేసేటోడు ఉంటాడు, లేకపోతే మిత్రులు రమ్మంటే పోయేటోడు ఉంటాడు. డ్రగ్స్ ఎవడు వాడిండు, మందు ఎవడు తాగిండు, భోజనం ఎవడు చేసిండు, ఏం తినకుంటే ఎవడు ఉన్నాడు అనేది తేల్చాల్సింది విచారణ సంస్థ. నీ చేతికి దొరికినప్పుడు ఆ విచారణ చేయకుండా వాళ్ళని ఎందుకు ఇచ్చిపెట్టినామని నేను అడుగుతున్నా. ఇవాళ చివరికి మీ చేతగాక మీ తప్పుడు పనులను కప్పిపుచ్చుకోవడానికి మీ డ్రగ్స్ దందాలను ప్రజలకు స్పష్టంగా అర్థమైనప్పుడు మా పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఇంద్ర రాజకీయం మీకు. మా పిల్లల్ని తీసుకొచ్చి అప్పచెప్తాం విచారణ సంస్థకు. దమ్ముందా కేసీఆర్ నీ కొడుకుని అప్పచెప్తావా? కేసీఆర్ సూటిగా సవాల్ విసురుతున్నా, నా మేనల్లుడు అని చెబుతున్నా, మా బంధువును తీసుకొచ్చి అన్ని నమూనాలు నేను ఇప్పిస్తా. కేసీఆర్ నీకు చిత్తశుద్ధి ఉందా? నీ కొడుకును పంపిస్తావా? రక్త నమూనాలు, వెంట్రుక నమూనాలు, విచారణ చేయడానికి అవసరమైన నమూనాలు నీ కొడుకు కేటీఆర్తో ఇప్పించే చిత్తశుద్ధి కేసీఆర్కు ఉందా? నేను సవాల్ విసురుతున్నా. ఇక 100 చర్చలు వద్దు. మా పిల్లల మీద మీకు ఎవరు అనుమానం ఉందో అందరి నమూనాలు 24 గంటల్లో నేను ఇప్పిస్తా. నేను సూటిగా కేసీఆర్ని అడుగుతున్నా, నీ కొడుకు కేటీఆర్ను నమూనాలు ఇప్పించడానికి నువ్వు పంపించు. కుల్లా తేల్చుకుందాం. ఎందుకు పిల్లల్ని అడ్డం పెట్టుకొని చెత్త నీచ రాజకీయాలు, లఫుట్ మాటలు? పాత సినిమాలలో రావు గోపాలరావు మీకు తెలుసు కదా, స్కూల్లో పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని పోయి అడ్డం పెట్టుకొని రాజకీయ ఇవన్నీ కిడ్నాప్ దందాలు, లేకపోతే అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసుడు. ఇట్లాంటి బ్లాక్మెయిల్కి రేవంత్ రెడ్డి పడడు. నువ్వేం పీకలేవు. అన్ని విచారణలకు మేము సిద్ధంగా ఉన్నాము. ఆ పిల్లల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చదువుకున్న పిల్లలు, వాళ్ళని ఎందుకు నా కోసం రోడ్డు మీదకి ఏడుస్తావు? నీకు నిజంగానే ఏం కావాలో చెప్పు, వాళ్ళ చేత నమూనాలు మేము నిష్పక్షపాతమైన విచారణకు నేను డిమాండ్ చేస్తున్నా. కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మా పిల్లల మీద చేస్తున్న ఆరోపణని ఈడీ, ఎన్సీబీ, డిఆర్ఐ, సిబిఐ, సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించండి. ఎక్కడ కావాలంటే అక్కడ నేను ఎంపీగా సంతకం పెడతా, పిసిసి అధ్యక్షుడిగా సంతకం పెడతా. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగానే నీ మీద నీకు నమ్మకం ఉంటే, నీ కొడుకు పట్ల నీకు అనుమానం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్రానికి కేసీఆర్ లేఖ రాయాలి, ఈ విచారణకు ఆదేశించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.